అణుశక్తితో ఒక కొత్త సూర్యుని తయారు చేయాలనుకున్నటువంటి చైనాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ కంప్లీట్ అయిపోయిందట. అతి పెద్దదైనటువంటి మ్యాగ్నెట్ 582 టన్నుల మ్యాగ్నెట్ ద్వారా ఇది సాధ్యం కాబోతుందట. అన్లిమిటెడ్ ఎనర్జీ ఇందులో నుంచి వస్తుందట. ఆర్టిఫిషియల్ సన్ని సృష్టిస్తారట. అంటే భూమి మీదనే సూర్యుని సృష్టించడం అనమాట. అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మిని అట్రాక్ట్ చేసి యువతలకి అక్కడ ఇంకో కొత్త సూర్యుని సృష్టిస్తుంది అనమాట. ఇది మొత్తం కలిపి 2030 నాటికి పూర్తి చేస్తారట. కాలుష్య నివారణతో పాటుగా సొంతగా వానలు అవి సృష్టించేటటువంటి దిశగా అంటున్నారు. ప్రకృతిని వాడుకోవాలి, ప్రకృతితో ఆడుకోకూడదు. ప్రకృతి మీదన ప్రయోగాలు చేయొచ్చు, కానీ ప్రకృతితో ప్రయోగాలు చేయకూడదు. అది భవిష్యత్తులో తెలుస్తుంది చైనాకి.